విద్యార్థులకు వారి ఆచార్యుడు ఒక జీవిత పాఠం చెప్పిన తీరు ఇది. పుస్తకాల నుంచి పాఠాలు నేర్పడం పూర్తయిన తర్వాత ఆచార్యుడు తన విద్యార్థులను ఒక కోరిక కోరాడు. మీ జీవితంలో ఒక్క 5 రోజులు నాకు వదిలేయండి. 5 రోజులు చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని విద్యార్థులకు చెప్పాడు. విద్యార్థులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పండి అని అడిగారు. నేను వరుస క్రమంలో పని చెబుతాను, మీరు అదే వరుసలో నేనేం చెబితే అది పూర్తి చేయండి అని ఆచార్యుడు చెప్పాడు. మీరంతా ఒకరోజు గ్రామానికి వెళ్లి రైతుతో ఒక రోజు గడపండి అని ఆయన చెప్పాడు. సరేనని గ్రామాలకు వెళ్లిపోయారు. ఆచార్యుడు చెప్పిన దాని ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు తమకు వీలైన రైతులతో సమయం గడిపారు. రైతు జీవితాన్ని శ్రద్ధగా లోతుగా పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని అనుభవించారు. అతడు ఎంత కష్టపడి ఆహార పదార్థాలను పండిస్తున్నాడు అన్నది తెలుసుకున్నారు. మనం ఆహార పదార్థాలలో చాలా భాగాన్ని పారేస్తూ ఉంటాం. అయితే రైతు ఆహారాన్ని పండించడానికి ఎంత కష్టపడుతున్నాడు అన్నది, ఏ రకంగా వనరుల్ని ఖర్చు చేస్తున్నారు అన్నది గమనించారు. రైతులను అడిగి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఆహారాన్ని వృధా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలని నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు గ్రామాల నుంచి తిరిగి వచ్చి ఆచార్యుడికి తమ అనుభవాన్ని వివరంగా తెలియజేశారు. రెండో రోజున ఆయన వారిని ఒక జైలుకి వెళ్లి రమ్మన్నాడు. ఏ నేరము చేయకుండా అధికారుల అనుమతి తీసుకుని రోజంతా ఖైదీలతో గడిపి రమ్మని చెప్పాడు. మనమంతా భావిస్తున్న ఖైదీలు పరిస్థితుల ప్రభావం వల్ల జైల్లో మగ్గుతున్నట్లు, క్షణకాల ఆవేశంలో చేసిన నేరానికి జైలు జీవితం అనుభవిస్తున్నట్లు వారికి అర్థమైంది. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోలేని పక్షంలో జరిగే పర్యావాసాలను వారికి అర్థమయ్యాయి. నేను ఈ నేరాన్ని కావాలని చెయ్యలేదు. ఆ క్షణంలో నాకు ఏదో అయ్యింది. ఆవేశం నన్ను ఆవహించింది. దాంతో నేరం జరిగింది అని అక్కడి ఖైదీలలో చాలా మంది చెప్పారు. ద్వేషం, క్రోధం వంటి గుణాల స్థానంలో కొద్దిగా ప్రేమను పెంచుకుంటే ఇంత అనర్థం జరిగేది కాదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆచార్యుడి ఆదేశాల ప్రకారం వారు 3వ రోజున ఒక ఉపాధ్యాయుడితో రోజంతా గడపాల్సి వచ్చింది. జీవితంలో ఒక ఉపాధ్యాయుడి ప్రాధాన్యం ఏమిటో వాళ్లకు తెలిసి వచ్చింది. జీవితంలో మీరు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా ఎవరిదో ఒకరి సహాయం, మార్గదర్శనం అవసరమవుతాయి. మనకు సహాయం చేసేవారు ఉంటారు. అది మనకు ఎంతో తృప్తినిస్తుంది. అందులో ముఖ్యమైన వారు ఉపాధ్యాయులు. మన జీవితాలకు చక్కని పునాది వేసేవాడు ఉపాధ్యాయుడు. అడగకుండానే మనకు అండగా నిలబడతాడు. అతడు మన కోసం తన జీవితాన్ని, తన విలువైన సమయాన్ని త్యాగం చేస్తాడు. నా విద్యార్థి బాగుండడం కంటే నాకు మరేమీ వద్దు అని ప్రేమగా చెప్పే వ్యక్తి ఉపాధ్యాయుడు. ఆ తర్వాత ఆచార్యుడి సూచన ప్రకారం వారు 4వ రోజున ఒక మానసిక చికిత్స కేంద్రానికి వెళ్లారు. వారక్కడ మానసిక రోగులు, మానసిక వైద్యులతో రోజంతా గడిపారు. మానసిక రోగులు విద్యార్థులని నానా దుర్భాషలు వాడారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. వైద్యులు వారిని చక్కదిద్దడానికి ఎంతో సహనంతో ప్రయత్నాలు చేస్తున్నారు. సహనం కోల్పోకుండా సమాజంలో విమర్శలను, అపార్థాలను, అవమానాలను ఎలా ఎదుర్కొన్నది వారికి అక్కడ బాగా అర్థమైంది. విమర్శలకు కృంగిపోక ఎలా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలో వారు అర్థం చేసుకున్నారు. 5వ రోజున వారు ఒక శ్మశానంలో గడపాల్సి వచ్చింది. జీవితం ఎంత అశాశ్వతమైనదో వాళ్లకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. జీవితాన్ని బతికి ఉండగా ఎంత సద్వినియోగం చేసుకోవాలో, కొన్ని విషయాలకు ఎలా వెంపర్లాడకూడదో వారికి బోధపడింది. బ్రతికి ఉన్నంత కాలం ఇతరుల పట్ల ఎంత నిస్వార్థంగా వ్యవహరించాలో వాళ్ళు తెలుసుకోగలిగారు. తరగతి గదిలో పాఠాలు చెప్పినంత మాత్రాన సరిపోదు. సంపూర్ణ విద్యను వంట పట్టించుకోవాలంటే జీవితానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించాలి, అనుభవించాలి. దీనివల్ల అర్థవంతమైన జీవితం అనుభవించడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.